నేను డాక్టర్ సాధన, నవజాత శిశువుల సూపర్ స్పెషలిస్ట్, విజయ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ మధ్య కాలంలో మనకు తరచుగా వినిపించే పిల్లల సమస్య ఆటిజం. మరి ఈ ఆటిజం గల కారణాలు, దాని యొక్క లక్షణాలు మరియు చికిత్స గురించి తెలుసుకుందాం. ఆటిజం ఉన్న పిల్లల యొక్క లక్షణాలు: నేరుగా చూస్తూ మాట్లాడలేరు, తమ ఆట వస్తువులను లేదా బొమ్మలను ఎక్కువగా ప్రేమించడం, ఇతరులతో కలవకపోవడం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం, తమకు ఏం కావాలో వేలుతో చూపించలేరు, 18 నెలలు పైబడిన మాటలు రాకపోవడం, తాము చేసిన పనులు మళ్ళీ మళ్ళీ చేయడం, ఎలాంటి ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేరు, అధికమైన శబ్దాలను భరించలేరు. ఒక మాటలో చెప్పాలంటే ఆటిజం ఉన్న పిల్లలది చిన్న ప్రపంచం. ఆ చిన్న ప్రపంచం మీద అధికమైన ప్రేమ ఉండడం, దాని నుంచి బయటకు రావాలనుకోకపోవడం ఆటిజం యొక్క లక్షణాలు. ఆటిజం కి చాలా కారణాలు ఉన్నప్పటికీ వాటిలో ప్రధానమైనవి అధిక వయసులో ప్రెగ్నెన్సీ రావడం, గర్భిణీ సమయంలో సరైన పోషక ఆహారాలు తీసుకోకపోవడం, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోకపోవడం మరియు ఇన్ఫెక్షన్స్ రావడం. పిల్లలకు మెయిన్లీ రోజుకు 3 గంటల కంటే ఎక్కువగా స్క్రీన్ టైం వాడడం, సెల్ ఫోన్ యూసేజ్ పెరగడం వలన ఈ బారిన పడుతున్నారు. ఈ పై లక్షణాలను తల్లిదండ్రులు త్వరగా గుర్తించి 5 సంవత్సరాల లోపు వారికి చికిత్స అందజేయగలిగితే మెరుగైన ఫలితాలను చూడవచ్చు. ఈ ఆటిజం యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్: ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, స్పీచ్ థెరపీ మరియు స్పెషల్ ఎడ్యుకేటర్స్ అవసరం. రెగ్యులర్ కన్సల్టేషన్స్ తప్పనిసరి. ఈ పై వైద్య సేవలు విజయ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ నందు అందుబాటులో ఉన్నాయి.